హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజ్ ఫ్రై అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకున్నాను. పాన్ హీట్ అయిన తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకున్నాను. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నానండి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ లో వచ్చిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు అయితే వేసుకున్నానండి. క్యాబేజ్ ముక్కలు అలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మొత్తం ఈవెన్ గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మొత్తం తిప్పేసుకొని మూత పెట్టుకొని ఒక 3-4 టైమ్స్ మగ్గించుకోవాలండి. క్యాబేజ్ చాలా త్వరగా మగ్గిపోతుందండి. ఇలా పచ్చిది వేసుకొని మగ్గించుకోండి, చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఉడికించుకునే కన్నా ఇలా పచ్చిది మగ్గించుకుంటూ ఉంటే ఇట్లా మూత పెట్టుకొని చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఈ ఫ్రై అనేది. తప్పకుండా ట్రై చేయండి. మొత్తం అలా మగ్గిపోయిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అక్కడ మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 2-3 టైమ్స్ తిప్పేసుకోవడమే అండి. అంతే అండి, వేడి వేడి క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.